ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఓసారి చూద్దాం మిత్రులారా. వచ్చే ఏడాది యువతకు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అనే మాటను స్పష్టం చేశారు. సూర్యాపేట తిరుమలగిరి వద్ద జరిగినటువంటి రేషన్ కార్డుల పంపిణీలో ఈ యొక్క మాటను వారు అనడం జరిగింది. గతంలో యువతకి ఇచ్చిన మాటను మేము ఏనాడు మర్చిపోవాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా స్పష్టం చేసినటువంటి మాట కనిపించింది. కాళేశ్వరంపై చర్చకు ఎక్కడికైనా రావడానికి సిద్ధమని చెప్పేసి ఈ యొక్క మాటలో అన్నటువంటి విషయం కూడా ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా తుంగతుర్తికి గోదావరి నీళ్లు ఎందుకు కేలని చెప్పేసి ఆ యొక్క గత ప్రభుత్వం పైన ప్రశ్నించే విధంగా మాట్లాడడం కనిపించింది. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని గత ప్రభుత్వం వృధాగా కాళేశ్వరం పైన వెచ్చించి ఇదొక ప్రాజెక్టు పైన కూలేశ్వరంగా మారిపోయింది అనేటువంటి విషయం స్పష్టమవుతుందని చెప్పేసి ఆయన భావోద్వేగం మధ్య మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. ఈ యొక్క కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారనేటువంటి వార్త ఈరోజు ఈనాడు, వెలుగు, జ్యోతి అనే పత్రికల్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ తిరుమలలో నిన్న మాట్లాడారు. అదేవిధంగా ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా ఆయా మంత్రులు కూడా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు కూడా పాల్గొన్నారు. హైకోర్టు సిజేగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ను నియామకం అనేటువంటి వార్త ఈరోజు దాదాపు అన్ని పత్రికల్లో కనిపిస్తూ ఉంది. వీరు త్రిపుర నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. గోవా గవర్నర్గా అశోక గజపతిరాజు అనేటువంటి వార్త ఈరోజు ఈనాడులో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈ వార్తను దాదాపు అన్ని దినపత్రికల్లో ఉంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో సుమారు ఒక 800 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు అనేటువంటి వార్త ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో కొంతమంది దళారులు కలిసి భూమి ఇప్పిస్తామని చెప్పేసి యాజమాన్య హక్కులు కూడా సృష్టించుకున్నట్టు ఈ వార్తలో కనిపిస్తూ ఉంది. ఇదే వార్త మరికొన్ని పత్రికలు కూడా మనం చూస్తాం. కొంతమంది దళారులు కలిసి రికార్డులు తారుమారు చేసినట్టు ఆ యొక్క రెవెన్యూ రికార్డులో అనేకమైనటువంటి దిద్దుబాటు సంబంధించినటువంటి వార్త దీనికి సంబంధించినటువంటి వార్త ఈరోజు చూస్తా ఉన్నాం. తెలుగు రాష్ట్రాల సీఎంలతోని బనకచలపై రేపు ఢిల్లీలో సమావేశం అవుతున్నట్టు ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి రామోజీ ఫిలిం సిటీలో ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి సీఎం రామోజీ ఫిలిం స్టూడియో ఒక యూనిక్ స్టూడియో అనేటువంటి విధంగా అభివర్ణించారు. శ్రీమద్ భాగవతం అనేటువంటి సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా వారి మాటలు అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కొంతమంది ఎమ్మెల్యేలు, అధికారులు, రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి మేనేజర్తో పాటు పలువురు పాల్గొన్నటువంటి వార్త ఈరోజు ప్రధానంగా ఈనాడులో కనిపిస్తూ ఉంది. సుమారు 200కు పైగా సినిమాలను నటించి ఎంతో మంది హృదయాల మనసును గెలుచుకున్నటువంటి సరోజాదేవి ఇక లేరు అనేటువంటి వార్త ఈరోజు అన్ని దినపత్రికల్లో కనిపిస్తూ ఉంది. తెలుగు, కన్నడ, తమిళంలో అనేక విభిన్నమైనటువంటి భాషల్లో వారిదైనటువంటి శైలిలో నటించినటువంటి సరోజాదేవి గారు బెంగళూరుకు చెందినవారు. 19వ ఏటనే సినిమా అరంగేట్రం చేసినటువంటి సరోజాదేవి గారు పద్మశ్రీ, పద్మ విభూషణ్ బిరుదు కూడా 1969లో అందుకున్నటువంటి వార్త. మొట్టమొదట పాండురంగం మహత్యం అనేటువంటి సినిమాలో వెండి తెరపై కనిపించినటువంటి సరోజాదేవి 1969లో పద్మశ్రీ అవార్డును తీసుకున్నారు. అదేవిధంగా పద్మ విభూషణ్ అనేటువంటి అవార్డును కూడా ప్రభుత్వం ఇచ్చి సత్కరించినటువంటి వార్త ఈరోజు అన్ని దినపత్రికలో చూస్తూ ఉన్నాం. కన్నడలో వచ్చినటువంటి కిత్తూరు చెన్నమ్మ అనేటువంటి సినిమా టైటిల్ ఆమె పేరు తెచ్చినటువంటి సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచిందని చెప్పవచ్చు. వీరి మరణం పట్ల
అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వారికి సంతాపం తెలిపారు. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే బీసీలకు రాజాధికారం కల్పిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట వెలుగు పత్రికలో బీసీ రిజర్వేషన్ సంబంధించి ఈ వార్త ఉంది. బీసీలకు రాజ్యాధికారం స్పీడప్, గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే మరి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఆ యొక్క సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయం ఈ సందర్భంగా వార్తలో ఉంది. గత 14 రోజుల నుంచి రోదసలో ఉన్నటువంటి శుభాంశు శుక్ల నేడు భూమికి పయనం అనేటువంటి వార్త ఈరోజు వెలుగు పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రోదసి నుంచి 22 గంటలు ప్రయాణం చేసి భూమి మీదకి వచ్చేటువంటి ఒక సందర్భాన్ని బట్టి వారి యొక్క వెలుగు పత్రికలో కనిపిస్తూ ఉంది. ఇటీవల జరిగినటువంటి అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని చెప్పేసి ఎయిర్ ఇండియా సిఇఓ వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్ కోసం 50% లిమిట్ ఎత్తివేయలేదా? మరి బీజేపీ వాళ్లకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తించి 9th షెడ్యూల్లో పెట్టించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక సభలో మాట్లాడుతున్న విషయం ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మహిళల పట్ల తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి మాటలు తప్పు, అదేవిధంగా క్యూనిస్ పై దాడి కూడా తప్పనేటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి సందర్భం ఈరోజు వెలుగు దినపత్రికలో కనిపిస్తూ ఉంది. వానలు పడతాయి, అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయని చెప్పేసి మహంకాళి ఆలయంలో భవిష్యవాణి స్వర్ణలత నిన్న చెప్పినటువంటి వార్త ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఒక మహమ్మారి కూడా వెంబడిస్తుందని ఇక భవిష్యవాణి కార్యక్రమంలో స్వర్ణలత ఒక హెచ్చరిస్తున్నటువంటి ఒక సందర్భానికి సంబంధించి చెప్పారు. రాష్ట్రంలో ఎంపీటీసీల లెక్క తేలింది అనేటువంటి వార్త, ఈ యొక్క స్థానిక రిజర్వేషన్కు సంబంధించిన వార్త ఈ వెలుగు పత్రికలో కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో 5,773 ఎంపీటీసీలు, 71 జీపీఏలు మున్సిపాలిటీ విలీనమయ్యాయి. 31 జెడ్పీటీసీలు, 566 ఎంపీపీలు, అదేవిధంగా 566 జెడ్పీటీసీలు కూడా యొక్క రాష్ట్రంలో ఉన్నాయి. మిత్రులారా, 2019లో మాత్రం 12,729 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినట్టు లెక్క ఉంది. లోకల్ బాడీ ఎన్నికలపై బీజేపీ వర్క్షాప్ అనేటువంటి హెడ్డింగ్తో ఉన్నటువంటి వార్త ఈరోజు వెలుగులో కనిపిస్తూ ఉంది. ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధానాంశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు రేషన్ కార్డు ఆత్మ గౌరవ ప్రతీక అనేటువంటి మాటను సంబోధించినట్టు ఈ దినపత్రికలో కనిపిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడినటువంటి వార్త ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రాజధాని హైదరాబాద్ శివార్లో సుమారు 1000 కోట్ల భూకుంభకోణం అనేటువంటి వార్త ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. గతంలో కొంతమంది దళారులు రికార్డులు మార్చి భూమి యాజమాన్య హక్కులు పొంది అమ్మేటువంటి ప్రయత్నంలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని స్పష్టం చేస్తూ ఈ యొక్క వార్త సారాంశంగా ఈ భూకుంభకోణంకు సంబంధించినటువంటి వార్త ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. యాదాద్రి తూఫాన్పేటలో ఓ గురుకుల పాఠశాల బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థి మృతి అనేటువంటి వార్త ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. సినీ నటి సరోజాదేవి మరణ వార్త వింటిలో రేపటి రూపం అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి వార్త ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఏకే సింగ్ అనేటువంటి వార్త ఈ పత్రికలో మొదటి పేజీలో కనిపిస్తూ ఉంది. ఊరు పేరు ఏమార్చి మరి గతంలో కొంతమంది ఈ బెట్టింగ్ యాప్లకు ప్రకటన ఇస్తూ అనేకమైనటువంటి అధికారుల నుంచి ఆరోపణలు ఎదుర్కొన్నా కూడా అదే మాదిరిగా మళ్ళీ ఊరు పేరు మార్చి మళ్ళీ కూడా ప్రకటనలు ఇస్తుందని చెప్పేసి ఈ యొక్క బెట్టింగ్ యాప్ల సందర్భంగా ఒక పెద్ద వార్త కూడా ఈరోజు ఈనాడు దినపత్రికలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనిపిస్తూ ఉంది. బీహార్లో 35.5 లక్షల ఓటర్ల తీసివేసినట్టు ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. గోవా గవర్నర్గా అశోక గజపతిరాజు, ముగిసిన దత్తాత్రేయ గవర్నర్ పదవీ కాలం అనేటువంటి వార్త ఈ పత్రికలో కనిపిస్తుంది. ఇక నమస్తే తెలంగాణ వార్త విషయానికి వస్తే
రైతు గోసా రేవంత్ ఏపీ ధ్యాస అనేటువంటి హెడ్డింగ్తో ఉన్నటువంటి వార్త ప్రధానంగా ఈ యొక్క పత్రికలో కనిపిస్తూ ఉంది మిత్రులారా. అదే విధంగా నటి సరోజాదేవి మృతికి సంబంధించిన వార్త కూడా ఈ పత్రికలో ఉంది. నిన్న జరిగినటువంటి రేషన్ కార్డులు పంపిణీ సందర్భంగా సీఎం గొప్పలు సభలో తిప్పనటువంటి హెడ్డింగ్తో ఉన్నటువంటి వార్త ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. గురుకులంలో ఫుడ్ పాయిజన్ అనేటువంటి వార్త ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. ఇదే పత్రికలో మిత్రులారా బాబు కోసం కొత్త మోసం అనేటువంటి హెడ్డింగ్తో ఉన్నటువంటి వార్త ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. మిత్రులారా ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. హైకోర్టు సీజేగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం. ఇద్దరు సీఎంలతో బనకచర్లపై భేటీ రేపు. 1,00,000 ఉద్యోగాల భర్తీ మరో ఏడాది లోపు. కాళేశ్వరంపై ఎక్కడికైనా చర్చకు సిద్ధం. తిరుమలగిరి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డు పంపిణీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం తదితర మంత్రులు కూడా ఉన్నటువంటి వార్త ఇది. రామోజీ ఫిలిం సిటీ ఓ యూనిక్ స్టూడియో. రూపాయలు 800 కోట్ల భూమికి ఎసరు. సర్కారు భూమి జాగాకు నకిలీ పొజిషన్ సర్టిఫికెట్లు ధ్రువపత్రాలు సృష్టించిన అధిక దళారులు అనేటువంటి వార్త. వెంకపల్లి సమీపంలో విక్రయానికి పెట్టిన భూమి ఇదే అనేటువంటి వార్త. దివికి ఎక్కిన జగదేక సుందరి ప్రముఖ నటి సరోజాదేవి కన్నుమూత అనేటువంటి వార్త. గోవా గవర్నర్ గా అశోక గజపతిరాజు అనేటువంటి వార్త ఇందులో చూడొచ్చు. నిన్న తిరుమలగిరిలో జరిగినటువంటి రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఒక మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు ఉన్నటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్త మిత్రులారా. సభకు హాజరైనటువంటి జనం నిన్న సీఎం సభకి ఇది. దివికేగిన జగదేక సుందరి బెంగళూరులోని నివాసంలో సరోజాదేవి భౌతికాయం వద్ద నివాళులు అర్పిస్తున్న అభిమానులైనటువంటి వార్త. అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకుంటున్న సరోజాదేవి పురస్కారాలకే వన్య అనేటువంటి హెడ్డింగ్తో ఆమె పద్మశ్రీ, 92లో పద్మ విభూషణ్ కూడా ఇచ్చిన సందర్భంగా పురస్కారాలకే వన్య అనేటువంటి హెడ్డింగ్తో ఉన్న వార్త. నీటి కేటాయింపులకు చొరవ చూపించండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు డిజైన్లు ఇవ్వండి అనేటువంటి వార్త. బగ్గుమంటున్న కూరగాయలు. గత ఏడాదితో పోలిస్తే 10% పెరిగిన ధరలు. వర్షాభావంతో సాగు తగ్గడంతోనే ఈ యొక్క పెరిగినటువంటి. నటుడు చిరంజీవి దరఖాస్తును చట్ట ప్రకారం పరిష్కరించండి హైకోర్టు అనే వార్త చూడొచ్చు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సీడ్ గార్డెన్ అనేటువంటి వార్త. 5 మావోయిస్టుల లొంగుబాటు అనే వార్త ఇందులో కనిపిస్తోంది. నిర్మాణాల పూర్తికి చర్యలు చేపట్టండి అధికారులకు కలెక్టర్ ఆదేశం. మాట్లాడుతున్న కలెక్టర్ పమేలా సత్పతి. ఇది కరీంనగర్కు సంబంధించినటువంటి వార్త. ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులు. హైకోర్టు సీజేగా ఆపరేష్ కుమార్ సింగ్ అనేటువంటి వార్త. సంగమేశ్వరం నుంచి బనకచర్ల దాకా కృష్ణా జిల్లాలపై B6 వెలుగు పోరాటం అనే వార్త ఇందులో కనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్లపై స్పీడప్. 42% నేడు గవర్నర్ కు వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా. వారం రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్. బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సీఎం. సూర్యాపేట తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా సీఎం అంటున్నటువంటి మాట. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం. అందుకే కొత్తగా 5.6 లక్షల మందికి ఇస్తున్నాం. మరో 26 లక్షల మంది పేర్లను చేర్చాం. 3 కోట్ల మందికి సన్నబియ్యం. 2 ఏళ్ళు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. కూలిపోయే కాళేశ్వరం కట్టిన బీఆర్ఎస్ నేతలను ఉరి తీసినా పాపం లేదు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గోదావరి నీళ్లు తీసుకురాలేదని ఫైల్. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా. రేపు ఆబెక్స్ కౌన్సిల్ భేటీ. ఇవాళ భూమిపైకి శుభాంశు శుక్లా అనేటువంటి వార్త. ఫ్లైట్ లో సాంకేతిక లోపం కనిపించలేదు. ఈడబ్ల్యూఎస్ కోసం 50% లిమిట్ ఎత్తివేయలేదా? మరి బీసీల రిజర్వేషన్లు అభ్యంతరం పెట్టి మంత్రి పొన్నం. ఇందులో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కు ఉన్న అనుమానాలు ఏంటి? 2018 పంచాయతీరాజ్ యాక్ట్ కు అనుగుణంగా 42% రిజర్వేషన్లు. బీజేపీ నేతలకు దమ్ముంటే బీసీపీలు 9వ షెడ్యూల్లో చేర్పించాలి. మహిళల పట్ల తీర్మానం మల్లన్న మాటలు తప్పు. క్యూనిస్ ఆఫీస్ పై దాడి కూడా తప్పినని వెల్లడి. మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నటువంటి మాట ఇది. గవర్నర్ గా అశోక గజపతిరాజు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తా ఉంది. వానలు పడతాయి, పంటలు బాగా పండుతాయి, అమ్మవారికి జరగాల్సిన అన్ని పూజలు చేస్తాం మంత్రి పొన్నం. భవిష్యవాణి వినిపిస్తున్న మాతంగి స్వర్ణలత. కానీ మహమ్మారి వెంటాడుతుంది, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ రంగంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత అనే వార్త ఇందులో కనిపిస్తోంది. ఎరువుల్లో కోటా తగ్గించడం అన్యాయం. యూరియాపై కేంద్రంతో చర్చిస్తా ఎంపీ వంశీకృష్ణ. ఎంపీటీసీ లెక్క తేలిన పంచాయతీల వార్డు లెక్క. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వార్డుల లెక్క తేలింది. 2019లో 12,749 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా వాటి సంఖ్య 12,759కి తగ్గింది అనేటువంటి వార్త. రాష్ట్ర వ్యాప్తంగా 573 ఎంపీటీ స్థానాలు, 71 జీపీలు మున్సిపాలిటీలో విలీనమయ్యేటువంటి వార్త. మా కుమార్తె వివాహానికి రండి. రాహుల్ గాంధీని ఆహ్వానించిన జగ్గారెడ్డి దంపతులు. ఆమె డాటర్ మ్యారేజ్ సందర్భంగా
రాహుల్ గాంధీకి పత్రిక ఇస్తున్నటువంటి విలీనం పేరుతో 5,000 స్కూళ్లను క్లోజ్ చేసే కుట్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ఫైర్ అయినటువంటి వార్త. నేటితో ముగియనున్న కాంగ్రెస్ సమావేశాలు. హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు డిఏ, మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం, కౌన్సిల్ రిపేర్లు నెలలో పూర్తి చేయాలన్నటువంటి వార్త. ఫార్మ్ సీడ్ గార్డెన్ ఏర్పాటు చేసిన మంత్రి తుమ్మల సంబంధించిన వార్త. ఈడబ్ల్యూఎస్ కోసం 50% లిమిట్ ఎత్తేయలేదా? మరి బీసీ రిజర్వేషన్లకు అభ్యంతరం ఏంటి? మంత్రి పొన్నం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రక్కన వాకిట్ శ్రీహరి, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, శంకర్ అనేటువంటి వార్త. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో మంత్రి పొన్నం అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. వానాకాలంలో మండుతున్న ఎండలు, 30 డిగ్రీలకు తగ్గని ఉష్ణోగ్రతలు అనేటువంటి వార్త. 81 మంది జేఎల్స్ కు ప్రిన్సిపల్ గా ప్రమోషన్లు, అనుమతులు లేకుండా వ్యవసాయ డిగ్రీల 5 ప్రైవేటు యూనివర్సిటీల చర్యలు తీసుకోండి. ఐసీఆర్ కు యూత్ కాంగ్రెస్ నేత రూపావత్ హరిప్రసాద్ ఫిర్యాదు అనే వార్తల్లో కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత సభ్యత్వాన్ని రద్దు చేయండి, ఆమె గుండాలు నాపై దాడి చేశారు తీన్మార్ మల్లన్న. కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు, రక్షణ కోసం గన్మెన్లు కాల్పులు జరపాలని వెల్లడి. బీసీ కమిషన్ కు మల్లన్న పిఏ కంప్లైంట్, మల్లన్నపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కు జాగృతి నేతల వినతి. ఎమ్మెల్సీ కవితపై డీజీపీకి ఫిర్యాదు, డీజీపీ జితేందర్ను సోమవారం తీన్మార్ మల్లన్న కలిసి కవితపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి పేరుతో బీసీ మహిళను అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కవిత చేసింది క్యూనిస్ పై దాడి కాదని, బీసీ ప్రజల సంస్కృతి ఆలోచనలపై అని ఫైర్ అయ్యారు. కవితపై చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనపై ఇప్పటి వరకు 3 సార్లు హత్యాయత్నం జరిగిందన్నారు. రాష్ట్రంలో బీసీలను అవమానించేలా కల్వకుంట్ల కుటుంబం వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు అనేటువంటి వార్త. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నటువంటి హెడ్డింగ్తో ఉన్నటువంటి వార్త. స్టీల్ బ్యాంకులు త్వరలో హుస్నాబాద్ లో సెగ్మెంట్ లో ఏర్పాటైనటువంటి వార్త ఇందులో కనిపిస్తూ ఉంది. మరి ఈ విధంగా ఉంటే మరి జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణను అన్నపూర్ణగా మార్చాం. పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చింతకాని వద్ద మహిళకు ఇందిరమ్మ ఇండ్ల పట్టణ అందిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అటువంటి వార్త ఇది. జ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఏకే సింగ్ అనేటువంటి వార్త. రేషన్ కార్డు పేదల ఆత్మ గౌరవ ప్రతీక అనేటువంటి నిన్న రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా సీఎం అంటున్నటువంటి మాట ఇది. పార్లమెంట్ వేదికగా బీసీ వాణి. 21న మళ్ళీ ఢిల్లీకి రేవంత్ రెడ్డి, 3 రోజుల పాటు అక్కడే మకాం. ప్రధానితో భేటీగా అన్న సీఎం. నేడు గవర్నర్ వద్దకు బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అనేటువంటి వార్త. ఊరు పేరు మార్చి బెట్టింగ్ యాప్లపై విచారణ కొనసాగుతున్న ఆగని దందా అనేటువంటి వార్త. బీహార్లో 35.5 లక్షల ఓట్ల తొలగింపు. గురుకుల హాస్టల్పై నుంచి దూకి విద్యార్థి మృతి అయినటువంటి వార్త. 1000 కోట్లు రాజధాని హైదరాబాద్ శివార్లో భారీ భూకుంభకోణం. ఎనిగపల్లి గోశాల భూములకు అక్రమార్కుల ఎసరు. తప్పుడు పత్రాలతో 99.14 ఎకరాల భూమి అమ్మకానికి అటువంటి వార్త. మింటిలోకి రేపంటి రూపం సరోజాదేవి మృతికి సంబంధించినటువంటి వార్త. ఆ పోస్టులు కలవరపరచడం లేదా? సోషల్ మీడియాలో కంటెంట్ పై ప్రభుత్వం కట్టడి ఉండాలి, కానీ సెన్సార్ పద్ధతి సరికాదు. సిజేఐ గవాయికు అస్వస్థత. ఢిల్లీ ఆసుపత్రిలో చేరికైనటువంటి వార్త ఈరోజు ఇందులో కనిపిస్తూ ఉంది. నర్సు నిమిషాన్ని రక్షించడానికి బ్లడ్ మనీ ఒకటే మార్గమైనటువంటి వార్తలో చూస్తున్నాం. కమలం గురి. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ. బీజేపీ వస్తేనే స్వర్ణ తెలంగాణ నినాదంతో ప్రజల్లోకి అనేటువంటి వార్త. ఈరోజు నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. తెలంగాణ రైతు కోస, రేవంత్కు ఏపీ ధ్యాస, బాబు కోసం కొత్త మోసం అనేటువంటి వార్త. ఉద్యోగుల భూమికి బిగ్ ఎసర్ అనేటువంటి వార్త. బీసీ కోటాపై కాంగ్రెస్ బీజేపీ నిర్లక్ష్యం. గురుకులంలో ఫుడ్ పాయిజన్, 35 మంది విద్యార్థులకు అస్వస్థత. సీఎం గొప్పలు, సభలో తిప్పలు. ఎటకెలకు రేషన్ కార్డుల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో నిర్వహించిన ఈ యొక్క సమావేశంలో రేవంత్ రెడ్డి అటువంటి వార్త. సీఎం గొప్పలు, సభలో తిప్పలు. స్పందించాలంటూ రేవంత్ పదే కోరినా పట్టించుకుని ప్రజలు అసహనంతో బీఆర్ఎస్ పై పాలన అబద్ధాలు, నాయకులపై తిట్లు. తిరుమలగిరి సభలో తీరుమారని సీఎం. కొలువులపై కాకి లెక్కలు. గత ప్రభుత్వ ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకునేందుకు యత్నం. 6 ఏళ్లు ఇచ్చిన కాళేశ్వరం నీళ్లపై మాట్లాడిన ముఖ్యమంత్రి.
నాగార్జున సాగర్ పై చర్చకు సిద్ధమా అంటూ మళ్ళీ కొత్త సవాల్. కాంగ్రెస్ ను 3 సార్లు బండకేసి బాలిన జగదీశ్వర్ రెడ్డి పై అక్కసు. పార్టీ కుమ్మలాటలపై నిండు సభలో సొంత ఎమ్మెల్యేలకు చురుకైనటువంటి వార్త ఇందులో కనిపిస్తోంది. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. నమస్తే మిత్రులారా.